హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు ఎలెనీ లైఫ్. సో, నేను ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ ప్రామిస్ చేసినట్టుగా సంక్రాంతికి నేను చేసిన షాపింగ్ మీకోసం. అయితే చెప్పాను కదా! 1 కాదు, 2 కాదు, 10 శారీస్ అని. 10 కాదండి, డెఫినెట్‌గా ఇంకా 1, 2 ఎక్కువే ఉంటాయి. సో, నాతో పాటు మీరు కూడా వీడియోలోకి వచ్చేసేయండి. అండ్ ఏంటి ఇన్ని శారీస్ కొనేసింది అనుకోవద్దు. పొంగల్ అంటే మనకి చాలామందికి ఇంట్లో పేరెంట్స్‌కి, పెద్దవాళ్ళకి ఇచ్చేవి కూడా ఉంటాయి కదా! సో, అలా ఆలోచించి అన్ని రకాలుగా మిక్స్ చేసి తీసుకున్నటువంటి శారీస్ అన్నమాట ఇవి. సో, నాతో పాటు మీరు కూడా వీడియోలోకి వచ్చేసేయండి. ఇంకొకటి ఏంటంటే, నేను జనరల్‌గా ఇప్పుడు కాదండి, నా ప్రీవియస్ వీడియోస్ కానీ, లైవ్స్ కానీ చూస్తున్న చాలామందికి తెలుసు. ఇది లక్ష్మీ బొటిక్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. అందులో పర్చేస్ చేస్తున్నాను చాలా ఇయర్స్ నుంచే. ఇది ర్యాండమ్‌గా నేను ఒక యూట్యూబ్ ఛానల్‌లో చూసినప్పుడు నాకు 1 ఆర్ 2 శారీస్ నచ్చాయి. సరే అని ఫస్ట్ టైము ఒక 4 శారీసో, 3 శారీసో పెట్టాను. బట్ అప్పటినుంచి నాకు క్వాలిటీ నచ్చి నేను ఫ్రీక్వెంట్‌గా అక్కడే పెడుతున్నాను. బట్ నాకు రెడీమేడ్ డ్రెసెస్ అంత ఎక్కవు అక్కడ. బట్ శారీస్ మాత్రం చాలా నచ్చుతాయి. ఆహ్, షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్‌గా వేస్తారండి ఫర్ ష్యూర్. సో, అన్నీ ఆలోచించుకొని మీకు నచ్చితే మీరు పెట్టొచ్చు. సో, వన్ బై వన్ ఇప్పుడు నాతో పాటు మీరొచ్చేసేయండి, చూడండి. అండ్ మీరందరూ గూడా నాకు ఏ శారీ మీకు నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ప్రతీదీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి శారీ కూడా జస్ట్ మీ అందరి కోసమని ఫస్ట్ ఏం పెట్టాను అండ్ ముందు నా కాలిక్యులేషన్ కోసం నేను పెట్టిన శారీస్ అన్నీ వచ్చినాయా లేదా అని నేను టాలీ చేసుకుంటున్నాను. సో, కౌంట్ చేయండి. ఇప్పటికి 4 శారీస్ పెట్టాను. ఇది ఫిఫ్త్ శారీ. చూస్తున్నారు కదా! నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది సిక్స్త్ శారీ. నెక్స్ట్ 7, నెక్స్ట్ 8. చూసారా, వీడియోలో కూడా క్యాప్చర్ అవ్వట్లేదు. నెక్స్ట్ 9, నెక్స్ట్ 10, నెక్స్ట్ ఇది డ్రెస్ మెటీరియల్ అండి. ఇదొక్కటే డ్రెస్ మెటీరియల్. 11. సో, టోటల్‌గా 11 శారీస్, 1 డ్రెస్ మెటీరియల్. నేను ప్రామిస్ చేసినట్టుగానే ఉన్నాయి గదా! ఇప్పుడొచ్చేసేయండి. వన్ బై వన్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇన్ని శారీస్ పెట్టేసాను కదా! బడ్జెట్స్ ఎక్కువ అనుకోకండి. అన్నీ గూడా అంటే కొన్ని 300 ఉన్నాయి, 400 ఉన్నాయి, 800 ఉన్నాయి, 1000 ఉన్నాయి. సో, ఏదైనా కానీ బిలో 2000 లోపే పెట్టానండి. అబౌట్ 2000 ఒక్క శారీ కూడా లేదు. మీకెవరికైనా ఏదైనా శారీ నచ్చితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఈ శారీస్ అక్కడనే కాదండి, వేరే చోట కూడా దొరకచ్చు. నాకు అలవాటైపోయి సింగిల్ ప్లేస్‌లో నాకు నచ్చినయి దొరుకుతున్నాయి కాబట్టి నేను పెడుతున్నాను. సో, మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇదొచ్చేటప్పటికి వైలెట్ కలర్ విత్ మస్టర్డ్ కాంబినేషన్ అండి. కొంచెం వీడియోలోకి యెల్లో లాగా కనిపిస్తుంది. కాదు, ఇది నార్మల్ సిల్క్ శారీయే. నాకు ఇన్ని వాటి మీద ప్రైజెస్ అయితే ఎగ్జాక్ట్‌గా గుర్తులేవు. బట్ చెప్పాను కదా! ఇదైతే ఒక 350, 400 లోపే పెట్టుంటాను ఫర్ ష్యూర్. సో, మీకేదైనా శారీ నచ్చితే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో ఆ టైమ్, డ్యూరేషన్, శారీ కలర్ మెన్షన్ చేస్తే నేను డెఫినెట్‌గా మీకు ప్రైస్ అన్నీ నేను డీటెయిల్స్ ఇస్తాను. అంటే అది ఏ క్లాత్, జార్జెటా, సిల్కా, కాటనా, పట్టునా అని ఎవ్రీథింగ్ నేను డీటెయిల్డ్‌గా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో, ఫస్ట్ ఈ శారీ మీరు చూసినట్టుగా బార్డర్ చూసారు కదా ఎంత బావుందో. ఇది ఒక శారీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కొంచెం కాటన్ మిక్స్ వస్తుంది. కాటన్ మిక్స్ అంటాం కన్నా చందేరి కాటన్ అంటారు కదా! కొంచెం ఆ టైప్ లాగా వస్తుందండి. ఫస్ట్ ఇది నేను పెట్టాలా లేదా అని ఆలోచించాను. ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ మోడలే. నేను అప్పట్లో సేమ్ అని చెప్పను కానీ కొంచెం సిమిలర్‌గా ఉండేది నా దగ్గరుంది. బట్ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్‌లో లేదు. బట్ శారీ వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది. ముందు డౌట్ ఉంది నాకు పెట్టేటప్పుడు. సిమిలర్‌ది ఉంది, నాకు నచ్చుతుందో లేదో. సరే ఎలాగో వేరే వాళ్ళకి కూడా పెట్టేది ఉంది కదా అని చెప్పని. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, ఇలా ఆర్డర్ పెట్టేటప్పుడు వాళ్ళకి పెట్టాలి, వీళ్ళకి పెట్టాలి అని ఇన్ని మిక్స్ చేసి తీసుకుంటాను. వచ్చిన తర్వాత అన్నీ నాకు నచ్చుతాయి, ఎవరికీ ఇవ్వాలనిపించదు. కొన్నిసార్లయితే ఇలా కొనేసి పక్కన పెట్టేసుకొని వేరేవి అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఇచ్చినవి కూడా ఉన్నాయి నాకు. సో, మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది కదా! ప్రతి దానికి బ్లౌజ్ ఉందండి. దేనికి కూడా బ్లౌజ్ లేకుండా లేదు. అండ్ ఇది మొత్తం మీకు ఎంటైర్ శారీ మీరు చూస్తున్నట్టుగా 2 సైడ్‌లు కూడా పట్టు, అంటే పట్టు ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం అంచు. యాహ్! అంచొచ్చింది. అండ్ ఇది
పళ్ళు ఆర్ పైటంచు మీరు ఏదంటారో అది. సో, పళ్ళు ఆర్ పైటంచు నాకిలాగా ఈ బర్డ్స్‌వి ఈ కాంబినేషన్ చాలా నచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది యాక్చువల్లీ ఆరెంజ్ అనలేనండి పూర్తిగా. కొంచెం రెడ్ అంటే లైక్ ఆరెంజ్ కొంచెం బ్రైట్ కలరు. అది గ్రీన్ కాదు, నాచు రంగు అంటారు కదా! అంటే గ్రీన్‌లోనే ఇంకొంచెం మనకి మొక్కలవి నాచు కలర్‌లాగా అవుతాయి గదా! ఆ కలర్ అనమాట. సో, వీడియోలోకి ఏంటంటే కొంచెం గ్రీన్‌లాగా కనిపిస్తుంది. అందుకని చెప్తున్నాను మీ అందరికీ కూడాను. అండ్ ఇంకొకటేంటంటే నాకు ఈ శారీ చాలా నచ్చింది. అంటే లైక్ ఎలా చెప్పాలి? కాంబినేషన్ బాగా నచ్చింది. జనరల్‌గా నా దగ్గర అసలు ఆరెంజ్ అనే శారీసే ఉండవు. ఎందుకో ఆరెంజ్ డ్రెస్ ఓకే. కానీ శారీస్ అంత త్వరగా ఎక్కదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైము ఇది చూడగానే చాలా నచ్చింది. ఇందాక మీరు కట్‌లాగా చూసారు కదా! అది బ్లౌజ్ పీస్ అండి. అక్కడి నుంచి బ్లౌజ్ పీస్ వచ్చింది. ఇది కూడా మీరు గమనిస్తే 2 సైడ్స్ కూడా అంచొచ్చింది. ఇది కంప్లీట్‌గా ప్లెయిన్ శారీయే. అండ్ ఇది వచ్చేటప్పటికి పౌటంచు. సో, చూసారు గదా! నాకు ఇంకొకటి ఇక్కడ నచ్చిందేంటంటే, ఇది ప్లెయిన్ శారీయే కానీ మధ్యలో చిన్న లైన్స్ లాగా వచ్చాయి. మీరొకసారి అబ్జర్వ్ చేస్తే. సో, అది నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఈ శారీ. ఈ శారీ అయితే యాక్చువల్లీ స్పీకింగ్ ఈసారి నా సంక్రాంతి శారీ షాపింగ్ ఈ శారీతోనే స్టార్ట్ చేశాను నేను. జనరల్‌గా ఇలాంటివి నేను ప్రిఫర్ చేయను. నాకంతే అంటే లైక్ నేను ప్లెయిన్ సిల్క్ ఇలాంటివి లేకపోతే పట్టు ఇలా ట్రై చేస్తాను. బట్ ఎందుకో తెలీదు అసలు జనరల్‌గా పింక్ కలర్ శారీస్ కూడా అంత ట్రై చేయను. బట్ ఇది చూడగానే చాలా నచ్చింది. సరే బయటికెలా వస్తుందో అని కొంచెం డౌటు, భయమైతే ఉంది. బట్ ట్రస్ట్ మీ గైస్ నాకు వీడియోలో చూసిన దానికన్నా అంటే లైక్ వాళ్ళు ఫోటోస్ పెడతారు కదా! దానిలో చూసిన దానికన్నా నాకు శారీ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా నచ్చింది. ఇందులో ఇది పూర్తిగా యెల్లో అని చెప్పలేను కానీ కొంచెం థిక్ క్రీమీ బిస్కెట్ అంటారు కదా! ఆ టైప్ ఆఫ్ కలర్ ఇది. ఎలా చెప్పాలో నాకు తెలీదు. కలర్ ఇంకొకటి మాత్రం పింక్. మధ్యలో వచ్చింది సిల్వర్ అంచు. అండ్ పౌటంచుకి కింద వేలాడేవి వస్తున్నాయి గదా! అది వాళ్ళే ఇచ్చేసారు. మీరే చూస్తున్నారు గదా! నేను లైవ్‌లో ఓపెన్ చేస్తున్నాను. అది నా ఫేవరెట్. ఆల్రెడీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది. ఇది ఏంటంటే మీరు నోటీస్ చేస్తే ఇది ఎంతమందికి తెలుసో తెలీదు నాకు. కింద అలాగ అంచులాగా వచ్చింది కదా! కొంచెం చిన్న చెట్లులాగా. కొంచెం నా కాలేజ్ టైముల్లో వాటిల్లో సాముద్రిక పట్టు అనేవాళ్ళు. అఫ్‌కోర్స్ ఇది సాముద్రిక పట్టు కాదు. నేను ఆ బడ్జెట్‌లో పెట్టలేదండి. బట్ మోడల్ మీ ఐడియా కోసం చెప్తున్నాను. బట్ ఏంటంటే ఇది కొంచెం చిన్న డిసప్పాయింటింగ్‌గా అనిపించింది. మేబీ అంటే లైక్ ఏమంటారు? నా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువై ఉండొచ్చు. ఆర్ మెయిన్ రీజన్ ఎందుకు డిసప్పాయింట్ అనేది చెప్తాను. క్లాత్ నేను అనుకున్నట్టుగా రాలేదండి. ఇప్పుడు నేను పట్టుకొని చూస్తున్నాను కదా! కొంచెం గరుగ్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఇది చూసానో డిఫాల్ట్ స్మూత్ అని ఎక్స్‌పెక్ట్ చేసేసాను. కొంచెం గరుగ్గా అనిపిస్తుంది. అంటే మనం కొంచెం సమ్మర్‌లో గానీ, అలాంటి టైముల్లో ఎక్కువ హ్యాండిల్ చేయలేము. సో, బ్లౌజ్‌కి కూడా మోస్ట్‌లీ కాటన్ కానీ, ఇంకేదైనా యూజ్ చేసుకోవాలి. లేదా బ్లౌజ్ మార్చుకోవాలి. అలా నాకనిపిచ్చింది ఆ శారీ మాత్రం. ఇందాక ఏదైతే నేను సాముద్రిక పట్టు టైప్ అన్నానో, ఇది కూడా అదే మోడలు. బట్ నాకు రీజన్ తెలీదండి. ఇది చాలా బావుంది. బావుంది అంటే లుక్ వైస్ కాదు. లుక్ వైస్ 2 బావున్నాయి. అంటే లైక్ చేతికి ఆ కంఫర్ట్ లెవెల్ అంటారు కదా! అది ఇది స్మూత్ ఉంది. ఐ థింక్ ఇది 150 ఆర్ ఎంతో ఎక్కువున్నట్టుంది దాని మీద. బట్ ఇది కూడా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి ఇచ్చేసానండి. సో, కొన్ని శారీస్ నేను ఆర్డర్ పెడుతున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇవి నా శారీసు అని చెప్పి. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిన తర్వాత నేనేవైతే ఇవి నా శారీస్ అని ఫిక్స్ అయ్యానో, అవన్నీ కూడా చాలా బాగా నేను అనుకున్నట్టే వచ్చాయి. సో, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వేరేవి బాలేదని కాదు. బట్ ఏజ్ బట్టి కూడా తీసుకుంటాం కదా! ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. అన్ని శారీస్ మిడ్ ఏజ్ వాళ్ళకి గానీ, లేకపోతే కొంచెం 20-30s వీళ్ళకి అంత సెట్ అయ్యేవి ఉండవు. కొన్ని కొంచెం పెద్దవాళ్ళకి సెట్ అవుతాయి. సో, నేను ఆ వేలో చెప్తున్నాను. ఇదైతే నేను ఆల్రెడీ ఇచ్చేసాను. బట్ బ్లౌజ్ అయితే నేను ప్లెయినే ఇచ్చాను. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ నా దగ్గర పింక్ 1 కాదు, 2 కాదు 3 మగ్గం బ్లౌజులున్నాయి. సో, ఇది వచ్చిన తర్వాత ఈ శారీకి ఈ ప్లెయిను ప్లస్ ఆ 3 ఈ 4లో ఏది సెట్ అయితే అది వేసుకోవచ్చని వదిలేసాను. ఇది మీరు స్టార్టింగ్‌లో ఒక శారీ చూసుంటే కొంచెం దానికి దగ్గరగా ఉంటుంది కాంబినేషన్ ఇదంతా గూడా. అంటే నేను ఇద్దరున్నారు.
ఒకే ఏజ్ వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు. సో, వాళ్ళిద్దరికీ కొంచెం సిమిలర్‌గా ఉండాలి అన్న థాట్ తోటి తీసుకున్నటువంటి శారీ. బట్ ఎందుకో తెలీదు వచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది. బట్ యాహ్! ఫిక్స్ అయిపోయాను కదా! ఇవ్వాలి అని. మళ్ళీ ఇద్దరికీ సేమ్ ఒకేలాంటిది తీసుకోవాలంటే కూడా చాలా కష్టము. అండ్ ఇంకొకటేంటంటే యాక్చువల్లీ శారీ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ప్లస్ ఇంకొకటేంటంటే చాలా సాఫ్ట్‌గా కూడా ఉంది. సో, కొంచెం మనకన్నా పెద్దవాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చూస్తే చాలా వైబ్రెంట్‌గా బ్రైట్‌గా ఉంది కలరు. సో, అదొకటి నాకు నచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇచ్చారు. అంటే మన అమ్మమ్మ వీళ్ళెవ్వరూ కూడా డిజైన్స్ అలాంటివి ఇష్టపడరు. వాళ్ళెక్కువ ఇలాంటివే ఇష్టపడతారు. సో, అలా ఆలోచించి ఇంక నేను పక్కన పెట్టేశాననమాట. బట్ డెఫినెట్‌గా నాకు ఈ కాంబినేషను అది చాలా అంటే చాలా నచ్చింది గైస్. నెక్స్ట్ సో, నాకు అంటే శారీస్ చూపిస్తుంటే ఫస్ట్ థింగ్ నాకు ఎక్సైట్‌మెంట్ ఆగట్లేదు. ఎవరికైనా అంతే గదా! మనము అన్ని బట్టలు పెట్టినప్పుడు ఎలా వస్తాయో ఏంటో అని. ఇదొకటి. ఇలాంటిది యాక్చువల్లీ నా దగ్గరుంది. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చేశాను. బట్ స్టిల్ ఎందుకు పెట్టాను అంటే కలర్ వేరు, కొంచెం డిజైన్ వేరు. నేను అనుకున్నాను వచ్చిన తర్వాత సేమ్‌గా ఉంటే వేరే వాళ్ళకి ఇద్దాము. లేకపోతే నేను యూజ్ చేద్దాము అని చెప్పి. బట్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా వచ్చిందండి. నాకు చాలా నచ్చింది కానీ అదేంటో పౌటంచ్ కూడా కాంబినేషన్ సిమిలర్‌గా వచ్చింది. అఫ్‌కోర్స్ డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ స్టిల్ 2 శారీస్ కనుక పక్క పక్కన పెడితే ఏదో ట్విన్ శారీస్ లెక్కే అనిపిస్తాయి. సో, డెఫినెట్‌గా ఇది వేరే వాళ్ళకి ఇద్దామని ఫిక్స్ అయ్యాను ఇప్పటికైతే. ఆ టైంకి చూద్దాము. బట్ నాకు పౌటంచ్ చాలా నచ్చింది. వదలాలనిపించట్లేదు. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా మీరు చూస్తున్న శారీస్‌లో మీకేది నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, అండ్ డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ మీరందరూ కూడా పొంగల్‌కి షాపింగ్ చేసేసారా? చేస్తే మీరేం చేశారో గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీటిలతో పాటుగా నేను కొన్ని డ్రెసెస్ కూడా పెట్టాను. ప్రీవియస్ వీడియో చూసుంటారు కదా! హౌస్ ఆఫ్ శివాసం నుంచి నేను ఏవైతే పెట్టానో అవి కొన్ని పెట్టాను. ఇంకా ఇవే ఎక్కువైపోయాయి. ఇప్పటికే చాలా ఎక్కువ పెట్టేశాననే ఫీలింగు. సో, ఇంక ఇక్కడితో స్టాప్ చేశాననమాట. మా బాబువి ఉన్నాయి. అవి ఎప్పుడు మా బాబువి ఫస్ట్ పెడతాను. బట్ ఈసారి మా బాబువే కొంచెం లేట్‌గా పెట్టాను. అవి రావాల్సి ఉంది కొన్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ శారీ అయితే నాకు 300 ఆర్ 320 రూపీస్ అండి. కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ 300 మీదే పడింది. ఎందుకంత గుర్తుందంటే యాక్చువల్లీ నేను పెట్టింది ఈ కలర్ కాదు. నేను పెట్టింది మస్టర్డ్ కలరు. సో, వాళ్ళు నాకు పెట్టిన తర్వాత ఒక 1, 2 డేస్ తర్వాత షిప్‌మెంట్ చేసే ముందు ప్రతీదీ పెడతారు కదా! అప్పుడు చెప్పారు, "మేడం ఇలాగ ఆ కలర్ శారీ స్పాయిల్ అయిపోయింది. డ్యామేజ్ అయింది. సో, ఇంకొక 2 కలర్స్ ఆప్షన్ ఉన్నాయని ఇది ఇంకొకటి కొంచెం బ్లూ లాంటిదేదో పెట్టినట్టు గుర్తు. ఆ కలర్ చాలా ఉన్నాయి కదా అని ఇది ఇవ్వమని అన్నాను. బట్ యెల్లో శారీ ఎలా వచ్చేదో నాకు తెలీదు కానీ, ఇదైతే గనక నాకు చాలా నచ్చిందండి. అంటే నేను పెట్టిన అమౌంట్‌కి నాకు వర్త్ అనిపించింది. అఫ్‌కోర్స్ నేనదే చెప్తున్నాను కదా! సో, ఇన్ని పెట్టాను కానీ, బట్ అన్నీ కలిపితే పెద్ద అమౌంట్స్ ఏం పెట్టలేదండి. అన్నీ చూసుకునే పెట్టాను. అఫ్‌కోర్స్ కొన్ని నేను 1500లో అలా పెట్టినవి కూడా ఉన్నాయి. 1 ఆర్ 2 శారీస్. మీరు ఈ పాటికి నోటీస్ చేసే ఉంటారు. బట్ ఏంటంటే దేని వర్త్ దానిది కదా! అండ్ ఇదొకటండి. అసల ఈ శారీ నేను చాలా సర్ప్రైజింగ్‌గా ఉన్నాను. అంటే లైక్ ఆర్డర్ పెట్టేటప్పుడు కన్‌ఫ్యూజ్డ్‌గా పెట్టాను. నాకు చాలా నచ్చింది. బట్ ఇంతలా చూపిస్తున్నారు. బట్ ఈ కాంబినేషన్ బయటికెలా వస్తుందో అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ గైస్ ఇలాంటి కాంబినేషన్ మీకెక్కడైనా దొరికితే అస్సలు డౌట్ పడకండి. చాలా అంటే చాలా బావుంటుంది. పెట్టేసేయండి. నేనిప్పుడు పెట్టిన తర్వాత నేను చూస్తున్నాను కదా! అసలు నేనైతే ఇప్పుడు ఫిక్స్ అయిపోయాను. అంటే లైక్ నేను కొన్ని నాకు అని ఫిక్స్ అయ్యానన్నాను కదా! అందులోంచి ఒకటి పక్కన పెట్టి మరి ఇది నేను యాడ్ చేసుకున్నాను నాకు అని చెప్పి. నాకు అంత నచ్చింది ఈ కాంబినేషను. నేనైతే ఎప్పుడు ఈ 2 కాంబినేషన్స్‌లో వేయలేదండి. అంటే లైక్ గ్రీన్ విత్ మెరూన్, గ్రీన్ విత్ పింక్, గ్రీన్ విత్ మస్టర్డ్ ఇలా వేశాను కానీ, ఇలా గ్రీన్ విత్ వైలెట్‌లో అయితే వేయలేదు. సో, అండ్ ఈ డిజైన్ కూడా చూస్తున్నారు కదా! ఎంత బావుందో. సో, ఆలోచించకండి. మీకు ఎక్కడ దొరికినా కూడా డెఫినెట్‌గా పెట్టేసేయండి. చెప్పా కదా! ఇన్నిటిల్లో ఒక మెటీరియల్ పెట్టానని. ఇది కాటన్ మెటీరియల్ అండ్
ఎందుకో తెలీదు. జనరల్‌గా నేనక్కడ మెటీరియల్స్ కూడా పెడతాను. ఇంతకుముందు ఎక్కువే పెట్టాను. స్టార్టింగ్‌లో నాకు మెటీరియల్స్ నచ్చేవండి. నేనవి మంచిగా డ్రెసెస్ కూడా స్టిచ్ చేయించాను. బట్ రాను రాను నాకు మెటీరియల్ కాస్ట్ ఎక్కువనిపిస్తుంది. అండ్ అన్నీ సేమ్ ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపించి నాకంత నచ్చట్లేదు. అందుకే నేనసలు మెటీరియల్స్ పెట్టడం తగ్గించేశాను. బట్ శారీస్ ఇప్పటికీ నాకు చాలా నచ్చుతాయి. ఇదొక్కటి కాటన్ మెటీరియల్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఈ మధ్య కాలంలో నేనసలు కాటన్ ఇలాంటి కొంచెం రెట్రో టైప్ అనాలా? లేకపోతే కొంచెం పాతకాలం టైప్ అనాలో తెలీదు. లేదు. సో, నేననుకున్నాను ఇప్పుడు ఫుల్ చుడీ ప్యాంట్ ఎలాగో ఫుల్ స్లీవ్స్ కూడా మనం చుడీ స్లీవ్స్ కూడా కుట్టించుకోవచ్చు. చాలామందికి ఐడియా ఉంటుంది గదా! సో, అలా కాటన్‌వి కుట్టిస్తే నాకు నచ్చుతాయి. ఆ వేలో అనుకుని అది ఆర్డర్ పెట్టాననమాట. నెక్స్ట్ ఇదొకటి నా ఫేవరెట్ శారీ. ఇది అరౌండ్ 500 ఆర్ 600 పడినట్టుంది. సారీ గైస్, నాకు నిజంగా ఇన్నిట్లి మీద గుర్తులేదు. సో, బట్ డెఫినెట్‌గా మీరు కామెంట్ చేస్తే గనక నేను ఆల్రెడీ నా బిల్ సమ్మరీలో ఉంటది కాబట్టి నేను చూసి చెప్తాను. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫోన్‌లోనే చేస్తాను. అండ్ అన్నీ నేను ఫోన్‌లోనే చేస్తాను. ఎడిటింగ్ అవ్వచ్చు, రికార్డింగ్ అవ్వచ్చు, లేకపోతే సో, దానివల్ల ఏంటంటే బ్యాక్‌కి, ముందుకి వెళ్ళడం అవ్వదు కాబట్టి కొన్నిసార్లు నేను చెప్పలేకపోతాననమాట. 1, 2 అయితే గుర్తుంటాయి. బట్ ఇన్నిట్లో గుర్తుండదు కాబట్టి. బట్ నేను అందుకే రఫ్ ఎస్టిమేషన్స్ చెప్తున్నాను. బట్ మీకు నచ్చింది కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను రెస్పాండ్ అవుతాను. మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు. నేను ప్రతి మెసేజ్‌కి కూడా అందరికీ నేను రెస్పాండ్ అవుతాను. ఇప్పటి వరకు ఎవ్వరిని నేను ఇగ్నోర్ చేయలేదు. సో, మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా అంటే చాలా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తేనే నాకు హెల్ప్ అవుతుంది. చాలామంది లైవ్స్‌లో కూడా చాలా మంచిగా ఎంగేజింగ్‌గా ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్య చాలా మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో, ఫర్ ఆల్ యువర్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి గైస్. నేను అంతకుముందు కూడా చెప్పా కదా! మా ఫ్రెండ్ యూకే నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ థాయిలాండ్ వెళ్లారు. ఆ వీడియోస్ అన్నీ నా కోసం రికార్డ్ చేసి తీసుకొచ్చారు. అది విత్ బడ్జెట్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ అదొక వీడియో ఉంది. ఇంకొక మంచి ఇంట్లో చేసుకునే కూర, ఇలాంటి చాలా వీడియోస్ ఇంకా యాక్చువల్లీ ఉన్నాయి. టైం లేక నేను రిలీజ్ చేయలేకపోతున్నాను. సో, స్టే ట్యూన్డ్ గైస్. వన్ బై వన్ వస్తాయి. అండ్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా నాకు కామెంట్ చేయండి. అండ్ అందరూ సేఫ్‌గా ఉండాలని, మీ అందరికీ కూడా ఈ పొంగల్ ఎంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ బీ సేఫ్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్.